హాయ్ అండి అందరికీ. మనం 7th క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సోషల్ 8th సోషల్ నుంచి హిస్టరీ కంప్లీట్ అయింది, సివిక్స్ కంప్లీట్ అయింది, ఇప్పుడు జోగ్రఫీ కంప్లీట్ అవబోతుంది. లెసన్ వైజ్గా పేజ్ నెంబర్ వైజ్గా బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ లెసన్ మనకి వనరులు లెసన్ నుంచి ఫస్ట్ బిట్ మన అవసరాలను సంతృప్తపరచడానికి, మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని సంతృప్తపరచడానికి ఉపయోగపడేది ఏదైనా ఏమవుతుంది. మన అవసరాలను సంతృప్తిపరచడానికి, అది ఎటువంటి అవసరం కావచ్చు, దాన్ని సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే ఏమవుతుంది, దాన్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే వనరు అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పదార్థాన్ని లేదా వస్తువును వనరుగా మార్చేవి. ఒక పదార్థం లేదా వస్తువు అనేటటువంటిది ఒక వనరుగా మార్చేది. ఏది మారుస్తుంది అంటే ఉపయోగం లేదా ప్రయోజనము, విలువ. దానికి ఉపయోగం ఉంటే అది వనరుగా మారుతుంది. మనకి ఉపయోగపడింది, అవసరం తీరుస్తుంది అంటే అది మనకి వనరే. మనకి దానివల్ల ఉపయోగము ప్రయోజనం కలుగుతుంది అంటే వనరు. అలాగే దానికి ఒక విలువ అనేది వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది వనరుయే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆన్సర్. నెక్స్ట్ వన్, విలువ అనగా అర్థమేమిటి? వినియోగ అర్హత కలిగి ఉండడం, ప్రయోజనం కలిగి ఉండడమే విలువ. వినియోగ అర్హత కలిగి ఉండడం, ఉపయోగపడడం లేదా ప్రయోజనం కలిగి ఉండడం. దేనినైతే మనం వినియోగిస్తున్నామో అది వినియోగపడుతుంది అంటే, ప్రయోజనం కలిగిస్తుంది అంటే, ఉపయోగపడుతుంది అంటే తప్పనిసరిగా దానికి విలువ ఉన్నట్లే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆర్థిక విలువ కలిగి ఉన్నది ఏమిటి? ఈ క్రింది వానిలో ఆర్థికమైనటువంటి విలువ కలిగి ఉన్నది ఏమిటి? లోహాలు అనేటటువంటివి ఆర్థిక విలువ కలిగి ఉన్నవి. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేకమైనటువంటి హక్కు కలిగి ఉండడం. ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు కలిగి క్రింది వానిలో సరి అయినది ఏది? అంటే లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు. సమయాన్ని బట్టి కొన్ని వనరులు అనేటటువంటివి ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు. పై రెండు సరి అయినవి, ఏది సరికాదు. ఏమవుతుందంటే ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. లోహాలు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి, సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థిక వనరులుగా మారవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత ముఖ్యమైన వనరు ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రజలు. వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలేమిటి? వస్తువులు లేదా పదార్థాలను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలేమిటి? ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం అనేటటువంటిది ఒక వనరుగా మారాలంటే ఏం కావాలి అంటే దానికి కొంత సమయం కావాలి, సాంకేతికత కూడా కావాలి. సమయము మరియు సాంకేతికత అనేది ఆ వస్తువును వనరులుగా మారుస్తుందన్నమాట. పనులు చేయడం లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానము లేదా నైపుణ్యాన్ని ఏమంటారు? ఒక కొత్త జ్ఞానము లేదా నైపుణ్యాన్ని ఏమంటారు అంటే అక్కడ పనులు చేయడమైనా కావచ్చు, వస్తువులు తయారు చేయడమైనా కావచ్చు. దాన్నే మనం సాంకేతికత అంటారు. క్రింది ఆవిష్కరణ అనేటటువంటిది అంతిమంగా అనేక నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసిందంట. చివరిగా అంతిమంగా నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. రవాణా అనే పేరులోనే ఉంది. దేనికి ఏంటి అంటే చక్రం. నెక్స్ట్ వన్, వనరుల గురించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏమిటి? మరి విలువ ఉన్న వస్తువులు వనరులుగా మారుతాయి. విలువ పెరిగిందనుకోండి, విలువ ఉన్నా లేదా ప్రయోజనం ఉన్నా అవి వనరులుగా మారుతాయి తప్పనిసరిగా. ఉపయోగం లేదా ప్రయోజనాన్ని బట్టి వస్తువులు వనరులుగా మారుతాయి. అలాగే సమయాన్ని బట్టి కూడా వస్తువులు వనరులుగా మారుతాయి. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి పై ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో వాణిజ్యం విలువ లేనివిగా పరిగణించబడేవి ఏమిటి?
ఈ క్రింది దేనికి వాణిజ్య విలువ ఉండదు? మరి కాటన్ గుడ్డకి వాణిజ్య విలువ ఉంటుంది, ఇనుప ధాతువుకి వాణిజ్య విలువ ఉంటుంది, బొగ్గు నిక్షేపాలకి వాణిజ్య విలువ ఉంటుంది. ఈ పరిశుభ్రమైన వాతావరణం లేదా మంచి వాతావరణం 2 ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ మనకి. టెక్స్ట్ బుక్‌లో ఒక పట్టికిచ్చి కింది వాటిలో వాణిజ్య విలువ లేనివి ఏమిటి అని చెప్పేసి అడిగారు. అందులో పరిశుభ్రమైన వాతావరణం ఉంది, మంచి వాతావరణం కూడా ఉంది. ఈ 2 కూడా మనకి వాణిజ్య విలువ లేనివే. నెక్స్ట్ వన్, సహజ వనరుల రకాలు ఏమిటి? సహజ వనరుల రకాలు ఏమిటి? సహజ వనరులు అనేటటువంటి వనరులు ఎన్ని రకాలు? 3 రకాలు. సహజ వనరులు మానవ వనరులు. మానవ వనరులు అంటే మానవులే మానవ వనరులు. ఎవరికైతే జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటారో అటువంటి మానవులే, అటువంటి మంచి మానవులు, అటువంటి జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి మానవులే మానవ వనరులు అవుతారు. అలాగే మానవ వనరులు, అలాగే మానవ నిర్మిత వనరులు, ఇలాగా మనకి 3 రకాలుగా వనరులు అనేవి డివైడ్ చేయబడ్డాయి. మరి సహజ వనరులు అనేటటువంటివి ఎన్ని రకాలు అంటే పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు 2 రకాలుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేది ఏమిటి? లేనివిగా పరిగణించబడేవి ఏమిటి అంటే అమ్మమ్మ ఇంటి చిట్కాలు అనేటటువంటివి వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడతాయి. అమ్మమ్మ ఇంటి చిట్కాలు అనేవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజ వనరులు కానిది ఏమిటి? ఏది సహజ వనరు కాదు? ఇక్కడ చూడండి, ఖనిజాలు సహజ వనరే, సహజంగా లభిస్తాయి. మరి నేల సహజంగా లభిస్తుంది, గాలి, నీరు సహజంగా లభిస్తుంది. ఈ తయారు చేసిన ఇనుము అనేది సహజంగా లభించదు. ఇది ఏమవుతుందంటే మానవ నిర్మిత వనరు అవుతుంది. మానవుడు నిర్మించిన వనరు. అంటే ఈ ఖనిజ ధాతువు నుంచి ఇనుముని తయారు చేస్తాడనమాట. ముడి ఖనిజ ధాతువు నుంచి ఇనుముని తయారు చేస్తారు కాబట్టి ఇది మానవ నిర్మిత వనరు అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజ వనరులకు సంబంధించి సరి అయినది ఏది? సహజ వనరులకు సంబంధించి సరి అయినది ఏది? మరి ఇవి సహజంగా ప్రకృతిలో లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడేటటువంటి వనరులు. చూడండి, ఇవి సహజంగా లభిస్తాయి, ఎక్కువ మార్పులకు లోను కాకుండా డైరెక్ట్గా మనం వాడుకుంటాం. వీటిని నేరుగా కూడా ఉపయోగించవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా, ఇక్కడ లాగా అని వచ్చింది, లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు లేదా సాంకేతికత కూడా అవసరం అవ్వచ్చు. ఇంకొంచెం చూడండి, వాటర్ ఉంది, వాటర్ని ఇంకొంచెం లాభసాటిగా ఎలా ఉపయోగించగలుగుతాను? విద్యుత్ తయారు చేయడం, వాటర్ ద్వారా విద్యుత్ తయారు చేయగలుగుతున్నాం. చూడండి, ఇంకొంచెం లాభసాటిగా అలా సాధనాలు లేదా సాంకేతికతతో మనం ఇంకొంచెం లాభసాటిగా కూడా వాటిని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరైనదే. గాలి మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, కానీ అదే గాలిని మనం ఉపయోగించుకొని పవన విద్యుత్ తయారు చేస్తున్నాం, లేదా ధాన్యం ఇట్లాంటివన్నీ కూడా మనం గాలికి పట్టడం కోసం ఉపయోగిస్తాం. చాలా విషయాల్లో మనం గాలిని వివిధ రూపాల్లో ఉపయోగిస్తుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది ఏమిటి? అంటే పునరుత్పాదక వనరు కానిది ఏమిటి? ఇక్కడ చూడండి, సౌరశక్తి, పవనశక్తి ఈ పునరుత్పాదక వనరులే. నేల, నీరు, అడవులు ఇవన్నీ కూడా పునరుత్పాదక వనరులే. ఈ సహజ వాయువు, బొగ్గు అనేటటువంటిది పునరుత్పాదకం కాని వనరులు. ఇవి పునరుత్పాదకం కాని వనరులు అనమాట. తరిగిపోతుంటాయి, వాడేమంటే తరిగిపోతుంటాయి అనమాట. ఇవి పునరుత్పాదకం జరగాలంటే కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. మానవుని జీవితకాలం కూడా వాటికి సరిపోదన్నమాట. అంత ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి ఇవి పునరుత్పాదకం చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇవి పునరుత్పాదకం కాని వనరులు. ఇవన్నీ కూడా పునరుత్పాదకం అవుతాయి. కొద్ది కాలంలోనే అడవుల్ని మళ్ళీ మనం నిర్మించవచ్చు. నేల, నీరు, సౌరశక్తి, పవనశక్తి ఇవన్నీ కూడా పునరుత్పాదక వనరులే. నెక్స్ట్ వన్, నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి పునరుత్పాదక వనరు ఏమిటి? నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉన్న పునరుత్పాదక వనరు నీరు. నీరు అనేది చాలా ప్రాంతాలలో ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. పునరుత్పాదకం కాని వనరులకు సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? పునరుత్పాదకం కాని వనరులకు సంబంధించి సరి అయినది కానిది. మరి ఇవి అపరిమితమైన నిల్వలు అంటున్నాం. అపరిమితమైనవా? కాదు. అపరిమితంగా దొరికే కాదు, పరిమితంగా ఉంటాయి. వాటిని మనం వాడేసామనుకోండి, నేల బొగ్గు, సహజ వాయువు, ఇలా పెట్రోలియం ఇలాంటివన్నీ కూడా పెట్రోలియం, సహజ వాయువు, నేల బొగ్గు ఇట్లాంటివన్నీ కూడా మనకి పునరుత్పాదకం కాని వనరులు అనమాట. అవి పరిమితంగా ఉంటాయి, అపరిమితంగా అయితే ఉండవు. సో ఇక్కడ అపరిమితమైన నిల్వలు కలవి అనేది మాత్రం రాంగ్. ఇక్కడ ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. మరి వీటిని పునరుద్ధరించడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ.
సో ఇవి సహజ వనరులు, ఇవి సహజ వనరులే. సహజ వనరులు 2 రకాలే కదా, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వానిలో పునరుత్పాదక వనరు ఏమిటి? పునరుత్పాదక వనరు, మరి ఇవన్నీ కూడా, ఈ 3 కూడా పునరుత్పాదకం కాని వనరులు, తరిగిపోతాయి ఇవి. ఈ పునరుత్పాదక వనరు ఏంటంటే నీరు. సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం ఏమిటి? సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం ఏమిటి? మరి ఇక్కడ భూభాగం ప్రభావితం చేస్తుంది, వాతావరణం ప్రభావితం చేస్తుంది, ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సహజ వనరులు అనేటటువంటిది, విస్తరణ అనేది ఆ ప్రాంతం యొక్క భూభాగాన్ని బట్టి మారిపోతుంటుంది. ఆ ప్రాంతం యొక్క వాతావరణం చూడండి, తారు ఎడారిలో నీరు కావాలంటే దొరుకుతుందా? సో అక్కడ భూభాగం కానీ వాతావరణం కానీ డిఫరెంట్ కాబట్టి మరి ఒక ప్రాంతం యొక్క ఎత్తును బట్టి కూడా మారిపోద్ది అనమాట. సో ఇవన్నీ కూడా సహజ వనరుల యొక్క విస్తరణని ప్రభావితం చేస్తాయి. కానీ ఈ ప్రభావితం చేయని అంశం ఏంటంటే ప్రజలు అనేది చేయదు. ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏమిటి? క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏమిటి? మరి సమయము, సాంకేతికత అనేవి వస్తువుని వనరులుగా మార్చగలవు. మరి ఆవిష్కరణల వలన నూతన వనరులు అనేటటువంటివి వెలుగులోనికి వస్తాయి. నూతన వనరులు వెలుగులోనికి వస్తాయి. మరి వనరులన్నింటినీ కూడా వాణిజ్య విలువ ఉంటుంది. వనరులన్నింటికి వాణిజ్య విలువ ఉంటుందా అంటే అన్నింటికీ వాణిజ్య విలువ ఉండదు, కొన్నింటికి వాణిజ్య విలువ ఉండదు. వనరులన్నీ కూడా ఆర్థిక వనరులే అన్నాము. వనరులన్నీ, ఇక్కడ మనకి సరి అయిన వాక్యం ఏది అంటే వనరులన్నింటికీ వాణిజ్య విలువ ఉండదు అనేది ఇక్కడ మనం పెట్టుకుంటే వనరులన్నింటికీ వాణిజ్య విలువ ఉండదు. అలాగే వనరులన్నీ ఆర్థిక వనరులే అన్నాము, అన్నీ కూడా ఆర్థిక వనరులు కాదు. సో ఇక్కడ మనకి సరి అయిన వాక్యం ఏదవుతుందంటే ఇక్కడ సరికాని వాక్యం అని ఇచ్చుకోవాల్సింది, మనం బిట్టే రాంగిచ్చుకున్నాం. ఎందుకంటే ఈ బిట్లో ఎలా వచ్చింది, మనకి 2 సరికానివి 2 సరి అయినవి వచ్చేసాయి, 2 సరికానివి 2 సరి అయినవి వచ్చాయి. అందుకే మనకి ఇక్కడ ఏంటంటే సరికానిది పెట్టుకుంటే ఇక్కడ ఉండదు అనేటటువంటి కరెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది సత్యము? క్రింది వానిలో ఏది సత్యము? మరి ప్రజలే అతి ముఖ్యమైన వనరు. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం. చూడండి, ఆలోచనలు, జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం అనేవి మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి దారితీస్తాయి. మానవ వనరు అనేది వ్యక్తుల యొక్క సంఖ్య, అలాగే సామర్థ్యాలను, సంఖ్య మరియు సామర్థ్యాలను అంటే శారీరక మానసిక సామర్థ్యాలను సూచిస్తుందంట. మానవ వనరు అనేటటువంటిది వ్యక్తుల యొక్క సంఖ్యను మరియు సామర్థ్యాలను కూడా సూచిస్తుందన్నమాట. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది ఏమిటి? మరి మానవ నిర్మిత వనరు అంటే ఏంటి? మానవుడు ఏవైతే నిర్మిస్తాడో అవన్నీ మానవ నిర్మిత వనరులే. ఏవి నిర్మించినా, ఏవి తయారు చేసినా అవన్నీ కూడా మానవ నిర్మిత వనరులే. అందులో మోస్ట్ ఇంపార్టెంటు సాంకేతికత. సాంకేతికత అనేటటువంటిది మానవ నిర్మిత వనరుకి చెందుతుంది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరుకు చెందుతుంది. అలాగే భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు, ఇనుము తయారీ, ఇక్కడ మానవ మేధస్సు, ఇనుము తయారీ కూడా మానవ నిర్మిత వనరే. ఇనుమును తయారు చేయడం ముడి సరుకు నుంచి. మానవ మేధస్సు అనేటటువంటిది ఇది మానవ వనరు అవుతుంది తప్ప మానవ నిర్మిత వనరు అవ్వదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి సాంకేతికత కూడా మానవ నిర్మిత వనరే అని చెప్పుకున్నాం. మానవ నిర్మిత వనరు అనగానే మీకు ఇనుము అనేటటువంటిది గుర్తుకు రావాలి, సాంకేతికత అనేటటువంటిది గుర్తుకు రావాలి. ఈ రెండు కూడా మానవ నిర్మిత వనరులకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఈ భవనాలు, వంతెనలు ఇవన్నీ మానవ నిర్మితే, కానీ ఇనుము తయారీ అనేది ప్రత్యేకంగా ఇచ్చారు, సాంకేతికత అనేది ప్రత్యేకంగా ఇచ్చారు. ఇనుము ధాతువు నుండి ఇనుమును సంగ్రహిస్తాం కనుక ఇనుము మానవ నిర్మిత వనరు. అలాగే మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులని ఉపయోగిస్తాం. మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. సో ఇక్కడ సరి అయినది ఏంటంటే పైవన్నీ కూడా సరి అయినవి. మానవ వనరులు అనేవి దేనిని సూచిస్తాయి? మానవ వనరులు అనేవి వ్యక్తుల యొక్క సంఖ్య లేదా పరిమాణాన్ని సూచిస్తాయి. వ్యక్తుల యొక్క శారీరక మానసిక సామర్థ్యాన్ని సూచిస్తాయి. శారీరక మానసిక సామర్థ్యాన్ని సూచిస్తాయి. పై రెండు కూడా సరి అయినవి. ప్రజలను విలువైన వనరులుగా మార్చునవి ఏమిటి? ప్రజలను విలువైన వనరులుగా ఏది మారుస్తాయి? ఏది అంటే విద్య మరియు వైద్యము లేదా ఆరోగ్యము. విద్య మరియు వైద్యము లేదా ఆరోగ్యం. టెక్స్ట్ బుక్లో ఆరోగ్యం అనే ఇచ్చారు డైరెక్ట్గా. విద్య మరియు ఆరోగ్యం అనేటటువంటివి మంచిగా ఉన్నాయనుకోండి, వాళ్ళు విలువైన వనరుగా మారే అవకాశం ఉంటుంది.
ప్రజలను విలువైన వనరుగా మార్చేవేమిటంటే విద్య మరియు ఆరోగ్యము. ఈ క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏది? మానవుడు నిర్మించేటటువంటి వనరు ఏది? ఇది మనకి లెసన్ లాస్ట్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ తెరిచ్చారు. ఏంటి అంటే ఇవన్నీ కూడా మానవ నిర్మిత వనరులు కాదు. ఈ క్యాన్సర్ నుంచి మందుని కనిపెట్టాడు చూసారా, ఈ కొత్త సాంకేతికత అనేటటువంటిది బయటపడిందే ఇదే మానవ నిర్మిత వనరు అవుతుంది. మానవుడు ఏదైతే తయారు చేస్తాడో, ఏదైతే కనిపెడతాడో అదే మానవ నిర్మిత వనరు. ఓకేనండి. మానవుడు కలిగి ఉన్నటువంటి జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు అయితే, సాంకేతిక పరిజ్ఞానం తను కలిగి ఉన్నటువంటి పరిజ్ఞానం అనేది మానవ వనరు అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రజల యొక్క నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడం. దానిని ఏమంటాం? ప్రజల నైపుణ్యాలు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడమే మానవ వనరుల అభివృద్ధి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించడానికి వాటికి సమయం ఇవ్వడం. చూడండి, మా వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారంటే వనరుల పరిరక్షణ అంటారు. చూడండి, అడవులను ఒక పక్కన మనం వాడుకుంటూ కాగిత తయారీకి వాడుకుంటూ ఒక పక్కన అడవులను నిర్మిస్తూ ఉండాలన్నమాట. అలాంటివి వాటి పునరుద్ధరించడానికి కూడా ఒక సమయం ఇస్తుంటాం. అది జరిగితే దాన్ని ఏమంటారంటే పరిరక్షణ అంటారు. అంటే సుస్థిరాభివృద్ధిలో మనం చేయాల్సింది అదేనమ్మా. సుస్థిరాభివృద్ధిలో మనం ఏం చేయాలంటే ఒక పక్కన వినియోగించుకోవాలి, ఒక పక్కన వాటిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని కాపాడాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవాలి. వనరులను ఏం చేయాలంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి, దానిని పొదుపుగా ఉంచుకుంటూ ఒక పక్కన వాడుకోవడాన్ని ఏమంటారంటే సుస్థిరాభివృద్ధి అంటారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. మనకి సస్టైనబుల్ గోల్స్ ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. మనకి సోషల్ సివిక్స్లో మనకి ఒక 5 గోల్స్ అనేటటువంటి పరిచయం చేశారు. 5 గోల్స్ ఏంటంటే 6, 8, 9, 11, 12 అనేటటువంటివి మనకి 8th సివిక్స్లో మనకి పరిచయం చేశారనమాట. ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయంటే 17 ఉంటాయి, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటివి. నెక్స్ట్ వన్, వనరులను సంరక్షించుకునేటటువంటి మార్గము ఏమిటి? వనరుల్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవచ్చు అంటే క్వశ్చన్ ఇంకొకలాగా ఎలా అడగచ్చు అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది, సుస్థిరాభివృద్ధి లక్షణం ఏది అని అడిగినా, వనరులను సంరక్షించుకునే మార్గం ఏది అని అడిగినా ఆన్సర్ ఇవే అవుతుంది. వస్తువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోవాలి. వస్తువుల పునర్వినియోగం, మళ్ళీ వాడడం, అలాగే వస్తువుల పునశ్చక్రీయం రీయూజ్డ్, అదే అంటాం కదా 5R ఉంటుంది కదా, 5R సూత్రము అదనమాట. సో ఇవన్నీ కూడా చేయడం ద్వారా వనరుల్ని సంరక్షించుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరులు ఏమిటి? పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమితమైనటువంటి నిల్వలే పునరుత్పాదకం కావన్నమాట. ఎందుకంటే పరిమితంగా ఉంటాయి కాబట్టి అవి పరిమితమైన నిల్వలు పునరుత్పాదకం కాని వనరులు. మానవ నుంచి తయారు చేయబడేవి మానవ నిర్మిత వనరులు, అలాగే నిర్జీవ వస్తువుల నుంచి ఉత్పత్తి చేసేవి కూడా మానవ నిర్మిత వనరులే. ఎప్పటికీ కూడా తరిగిపోనివి ఏంటంటే పునరుత్పాదక వనరులు. సో ఇక్కడ మనకి ఈ పరిమితంగా ఉన్నటువంటివి పునరుత్పాదకం కాని వనరులు అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి? ఏ వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి అంటే దీని ఆన్సర్ మాత్రం పునరుత్పాదక వనరులే అనమాట. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 10లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో. మిగతా ఆప్షన్స్ వేరే పేజీలో వచ్చేయండి, మనకు చిన్న గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏమిటి? మనకి సుస్థిరాభివృద్ధి సూత్రాలు మనకు 6 ఇచ్చారు అక్కడ. దాన్ని ఏంటంటే ఇక్కడ ఒక బిట్లో 3, ఇంకో బిట్లో 3 మనం కవర్ చేయడం జరిగింది. సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏమిటి అంటే అన్ని జీవుల పట్ల గౌరవము, శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కూడా కాపాడడం. ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాలే అవుతాయి. నెక్స్ట్ వన్ చూస్తే ఫైనల్ బిట్టు, సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏమిటి అంటే సహజ వనరుల యొక్క క్షీణతను తగ్గించడం. సహజ వనరులు ఉంటాయి కదా, వాటిని క్షీణత అంటే తగ్గిపోవడాన్ని మనం తగ్గించాలి, అంటే పెంచడానికి మనం ట్రై చేయాలని అర్థం. పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి మరియు విధులను కూడా మార్చుకోవాలి మనం. సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కూడా మనం వీలు కల్పించాలి. సో ఇక్కడ మనకి
సమాజాలు తమ సొంత పర్యావరణం అంటే అడవులు చూడండి, అడవుల్లో నివసించే గిరిజనులు కానీ ఏదైనా తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం వీలు కల్పించాలన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.